ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. చెప్పు. ఇందాక ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను? ఇందాక వాడితో బండి మీద ఎక్కడికి వెళ్ళావు? మందులు తేయడానికి వెళ్ళాను. ఎవరికి? మా అమ్మకి. ఏమైంది? ఒంట్లో బాగాలేదు. ఓకే, మీ అమ్మకి బాగాలేదంటేనే పోయినావు. అవును. పోయేదానివి ఒక్కదానివే పోకుండా వాడితో ఎందుకు పోయినావు? మా అమ్మ నువ్వు ఒకదేని ఎందుకు వెళ్తావు, బావని తీసుకొని వెళ్ళు అని చెప్పారు. అబ్బా, అంటే మీ అమ్మ వాడితో వెళ్ళమంటేనే వెళ్ళినావు. ఇప్పుడు మీ అమ్మ వాడిని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావుగా? పిచ్చా నీకేమైనా? నేను వాడిని పెళ్లి చేసుకోవడం ఏంట్రా? నువ్వు ఉన్నావు కదా నాకు. నేను ఉన్నప్పుడే వాడితో బండి మీద తిరిగిందానివి, ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా ఒకటేగా. సరే నేను వెళ్తున్నా. పో, వెళ్ళడితో తిరిగిపో. ఆయన అడగడం మర్చిపోయా, వాడితో వెళ్ళినప్పుడు మధ్యలో పని అయిందా మరి? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి తెలియని వాడిని ప్రేమించాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. కొట్టగానే నిజాలు అబద్ధాలు అవ్వవు. అవును అఖిల్, ఇన్ని రోజులు మన ప్రేమలు అర్థం చేసుకుంది ఇంతేనా? అర్థాలు ప్రేమల గురించి నువ్వు మాట్లాడద్దు, దరిద్రంగా ఉంటుంది. అవునరా, నువ్వే మాట్లాడాలి. నాతో ఏమన్నావు? నేను సిగరెట్ తాగును, నీ మీద ఒట్టు అన్నావు. ఇవాళ చూడగానే సిగరెట్ తాగుతున్నావు. ఇదేనా ప్రేమ అంటే? నేను సిగరెట్ కాల్చలేదు, వాడికి ముట్టించడం రాకపోతే ముట్టించి ఇచ్చా. బా సూపర్ రా నువ్వు. సిగరెట్ అలవాటు ఉన్నవాడికి సిగరెట్ ముట్టేయడం రాదు అంటే ఎవడు నమ్ముతాడు రా? హలో, నేను తాగలే అంటే తాగలే. నీలాగా ప్రేమ ఉన్నా కూడా లేదని చెప్పను, ఉందనే చెప్తాను. ప్రేమలో ఉంటే ధైర్యం మాత్రమే కనిపిస్తుంది, భయం కనపడదు. అంటే నాకు నీ మీద ప్రేమ లేదన్నమాట? లేదే, నా మీద ప్రేమే లేదు. ఉంటే మాత్రం మీ ఇంట్లో ఒకడు ఉన్నాడు కదా, వాడు అడిగినప్పుడే చెప్పేసేదానివి. లేదు కాబట్టే చెప్పలేకపోయావు. వాడితో మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు వాడు నీ కోసం కాండోమ్ తీసుకోలేదా? ఒసే పిల్ల, చెప్పు. దీనికి ఎవరైనా ఏడుస్తారా? ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దేనికి? మన లైఫ్లోకి ఫ్రెండ్స్ వస్తారు, బాయ్ ఫ్రెండ్స్ వస్తారు, కానీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు రారు. అది చాలా తక్కువ మందిలో నీకు వచ్చారు. అయితే నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వాలి. నీకు అర్థమవుతుందా? నేను చెప్పేది వాడు నాకు ప్రపోజ్ చేశాడే. అదే అనుకుంటా స్వీటీ, ఒక అబ్బాయికి ఓ కామన్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి తన మీద ప్రేమ ఉంటేనే ప్రపోజ్ చేస్తాడు. అవును. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా. నీకు వాడికి ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్? అసలు ఫ్రెండ్షిప్ కాదు, మాది బెస్ట్ ఫ్రెండ్షిప్. 3 years నుండి వాడు నాకు తెలుసు. గ్రేటే. ఈ 3 yearsలో నీ మీద ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశాడా? లేదు. నిన్నెప్పుడైనా ఇబ్బంది పెట్టేవాడా? అస్సలు లేదు. వాడెందుకు ఇబ్బంది పెడతాడే? నేను ఇంట్లో చెప్పుకోలేని విషయాలని కూడా వాడితో చెప్పుకునేదాన్ని. అయితే ఒక ఫ్రెండ్ లాగా, ఒక సపోర్ట్ లాగా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికైతే వాడు కావాలి, కానీ నీకు మాత్రం వాడి ప్రేమ వద్దు.
ఒక ఫ్రెండ్లా ఉంటేనే ఇంత చేశాడంటే వాడు ప్రపోజ్ చేసిన తర్వాత కూడా నువ్వు రిజెక్ట్ చేసి వాడు నీకోసం తిరిగి కొట్టాడంటే వాడికి నువ్వంటే అంత ఇష్టం అర్థం చేసుకో. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ నువ్వు వాడికి. అంటే అది మన బెస్ట్ ఫ్రెండ్ మన లైఫ్ పార్ట్నర్ అవుతున్నాడంటే దగ్గర తీసుకోవాలే కానీ దూరం పంపొద్దు. నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకు. వాళ్ళు మనతో ఉన్నంత వరకే ఫ్రెండ్షిప్ అనుకుంటాం మనం. నిజానికి వాళ్ళు దూరం అయితేనే తెలుస్తుంది అది ప్రేమని. ఏమైందమ్మా? నాకేమైందమ్మా, బాగానే ఉన్నాగా. నేమున్నా కూడా నీకేమన్నా అయ్యిందంటే అది ప్రేమ విషయంలో తప్ప ఇంకొకటి ఉండదు. ఏమైందమ్మా చెప్పు. ఏం లేదమ్మా. అమ్మంటే సంతోషాన్ని మాత్రమే పంచుకోదు, కూతురుకొచ్చే బాధను కూడా పంచుకుంటుంది. ఎందుకమ్మా ఈ మగాళ్ళు ఒక అబ్బాయి ఒక అమ్మాయి బండి మీద తిరిగితే చాలు ఏదో జరిగిపోయింది అనుకుంటారు. అది కాక ప్రేమించిన అబ్బాయి కూడా అనుకుంటే ఎందుకమ్మా ప్రేమ కూడా? చూడు తల్లి, ప్రేమించిన వాడు నీ మీద అనుమానం పడ్డాడంటే అది నీ తప్పు కాదు, తన తప్పు కాదు. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదని అర్థం. అవునమ్మా, అండర్స్టాండింగ్ అయితే లేదు, కానీ ప్రేమ అయితే ఉంది. తప్పమ్మా, ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. అలాంటి ప్రేమ ఎక్కడుందమ్మా ఇప్పుడున్న కాలంలో? ఉంది. ఏంటి సార్, ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? ఆఫీస్కి వెళ్తున్నా. ఇలానా? ఇంతే. ఇలా వెళ్తే అందరూ నిన్నే చూస్తారు, అందుకని ఇలా వెళ్ళు, బాగుంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీకు కొట్టిస్తా ఎప్పుడైనా. ఏంటది? ఏ లేట్ అవుతుంది పదా. పద. హలో, ఎలక్ట్రీషియన్ అండి? ఎలక్ట్రీషియన్ మేడం మాట్లాడుతున్నాను, నమ్మయ్య. అది ఇంట్లో ఫ్యాన్ కొంచెం ప్రాబ్లంగా ఉంది, రిపేర్ చేయడానికి వస్తారా? తప్పకుండా వస్తాను మేడం, ఇక్కడ చిన్న వర్క్ ఉంది. అమీర్పేట్, పిల్ల నెంబర్ 1546, ఆపోజిట్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే మేడం, అడ్రస్ నాకు తెలుసు, హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. ఓకే, కొంచెం త్వరగా రావడానికి ట్రై చేయండి. మేడం, నేను నమస్తే అండి. ఎలక్ట్రీషియన్ రమణ మేడం, ఇంతకుముందు ఫోన్ చేశారు కదా, ఏంటి ప్రాబ్లం? ఏమో సడన్ గా ఫ్యాన్ ఆన్ అవ్వట్లేదు. అవునా, ఓకే మేడం, చూస్తాను.
మేడం ఒకసారి స్విచ్ చేయండి. రావట్లేదు కదండి. మేడం ఒకసారి చూడండి. ఓకే అమ్మా, రైట్. నేను వెళ్ళొస్తానమ్మా. మేడం, ఫ్యాన్ రిపేర్ ఛార్జెస్ అమౌంట్ ఏమైనా ఇస్తారా? సార్ నమస్తే సార్. ఉమ్. చూడు దీపు, ఏడుస్తున్నావా? ఏం తప్పు చేసావని ఏడుస్తున్నావు దీపు? అనుమానం లేదా? చూడు దీపు, ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. నీ మీద నాకు ప్రేమ మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. నువ్వు నా ప్రాణం రా. ఏమైందండి? చిన్న ప్రెషర్. ఇట్స్ ఓకే. పనులన్నీ నా మీద పెడితే నాకు ఎలా ఇట్స్ ఉండాలి? ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నేను ఉన్నా కదా. హెడేక్ వస్తుంది, ప్లీజ్. సరే. విన్నావుగా, ప్రేమ అంటే అది. తప్పు చేసిందో లేదో తను వదిలేసి పోలేదు, తన దగ్గర తీసుకొని మాట్లాడి క్లియర్ చేసుకున్నాడు. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే వదిలేసి దూరంగా ఉండడం కాదు. గొడవైనా కానీ ఒకరినొకరు దూరం అవ్వకుండా దగ్గరుండి గొడవ పడుతుంటారు చూడు, అది ప్రేమ అంటే. ఆగు, కోపంలో తన్ను వదులుకోవాలనుకుంటున్నావు. నువ్వు వదులుకుంటుంది ప్రేమని కాదు, నిన్ను ప్రేమించిన మనిషిని. వదులుకోకు. ఎక్కడికి పోతున్నావే? రే మామా, సిగరెట్ కాల్చరా? వద్దురా. రే, తను వద్దని తిట్టి పంపించావు, మళ్ళీ వస్తా అనుకుంటున్నావారా? లేదురా. మరి తాగురా. తనకు నేను దూరం కావచ్చు కానీ తనకిచ్చిన మాట మాత్రం దూరం చేసుకోండిరా. ఐఎమ్ సారీ రా, నేను అనరాని మాటలన్నీ అన్నాను. నా మీద కోపంగా ఉందా? నాకెందుకు కోపం వస్తుందిరా? నన్ను అనింది నువ్వే కదరా. అన్నీ నువ్వే కదరా. ఐ లవ్ యూనే. అరే ఎలా రా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంతలా ప్రేమిస్తారా? అది వద్దను కూడా. ఫ్రెండ్షిప్ చేయడానికి రీజన్ ఉంటుందేమో కానీ ప్రేమించడానికి మనసుంటే చాలు. నాకు నువ్వు చూపించిన ఫ్రెండ్షిప్లో నాకు మా అమ్మ కనిపించింది.
అది మన లైఫ్లో మన ఫ్రెండ్స్తో గొడవపడి దూరమై బాధ ఉంటుందేమో కానీ నువ్వు నా నుండి దూరం అయితే ప్రాణం పోయేలా ఉందిరా స్వీటీ. ఐఎమ్ సారీ రా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను బాధ పెట్టాలన్నా నన్ను సంతోష పెట్టాలన్నా నువ్వేనే. ఏంద్రా, నేను బాధ పెట్టానా నిన్ను? అలా గుండెలపై కొట్టకే, అక్కడ ఉన్నది కూడా. అక్కడ ఉండేది కూడా నేనే కదా. అవును, నీ మాటలకి ఎవడైనా పడిపోతాడురా. నువ్వు పడిపోయినావుగా, అది చాలు.